నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2024-25 ఖరీఫ్ పంట కాలానికి తుంగభద్ర డ్యాం నుండి 16 టీఎంసీల నీటి వినియోగానికి కర్నూలు జిల్లా నీటిపారుదల సలహా మండలి ఆమోదం తెలిపింది. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్సీ మధుసూదన్, పాణ్యం శాసనసభ్యులు గౌరవ చరిత, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను, వాటిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో సమగ్ర నివేదికను ఇవ్వాలని ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఈ అంశంలో సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలను సలహాలను కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు. నివేదికను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీగా చేయాల్సిన పనుల వివరాలు, మంజూరయ్యే పనులు జరుగుతున్న ప్రాజెక్టుల వివరాలు, త్రాగునీటికి సంబంధించి అవసరమైన ఎస్ఎస్ ట్యాంకుల వివరాలు, ఎస్ఎస్ ట్యాంకుల ఎక్స్టెన్షన్ పనుల వివరాలను, ఎస్టిమేట్స్, ఖర్చు వివరాలతో నియోజకవర్గాల వారీగా రూపొందించి పంపాలని కలెక్టర్ ఇరిగేషన్ ఎస్ఈని ఆదేశించారు. వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అలాగే నియోజకవర్గాలుగా జరుగుతున్న పనుల వివరాలను, జాబితాను ఎమ్మెల్యేలకు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పత్తికొండ నియోజకవర్గంలో 68 చెరువులకు నీటిని నింపే పనులకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని చెరువులకు నీటిని నింపారు తదితర వివరాలను కలెక్టర్ ఇరిగేషన్ ఎస్సీని అడిగి తెలుసుకున్నారు. టైల్ ఎండ్ వరకు చెరువులన్నింటినీ నింపేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇరిగేషన్ ఎస్సీని ఆదేశించారు. జిల్లాలో నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే కోస్తా ప్రాంతంలో మాదిరిగా చిన్న చిన్న రిజర్వాయర్లను నిర్మించటం కానీ లేదా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవటం కానీ చేయాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రతి 200-300 ఎకరాలకు చిన్న ట్యాంకుల నిర్మాణాలు చేసుకొని హెచ్ఎన్ఎస్ఎస్ నుండి నీరు నింపుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో చిన్న చిన్న ఫార్మ్ పాండ్స్ లేదా చెరువులను తయారు చేసుకుని నీటిని స్టోర్ చేసుకోవాలనే ఆలోచన చేయాలన్నారు. ఇప్పటికైనా కెనాల్ మీదుగా ఉన్న గ్రామాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిలో ట్యాంకులు, వాటర్ పాండ్స్ ఏర్పాటు చేసుకునే విధంగా సంబంధిత ఆర్టీఓలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ ప్రాంతంలో ప్రాధాన్యత ఉన్న పనుల వివరాలను తన దృష్టికి తీసుకొని వెళ్తే వెంటనే చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేదవతి ప్రాజెక్టు మీద కూడా ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో తీసుకొని వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏం ఇష్యూస్ ఉన్నాయి, మేజర్ ఇరిగేషన్ టాప్ ప్రయారిటీస్ ఏమి ఇవ్వాలా అని చెప్పి తీసుకుంటే బాగుంటుంది. సో దట్ వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. లేదంటే అన్నీ అన్నా కూడా అయ్యే పని కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో స్టెప్ బై స్టెప్ చేసుకుంటే బాగుంటుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద డిస్కషన్ చాలా వరకు చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఓవరాల్గా కాన్స్టిట్యున్సీ వారీగా, మండల్ వారీగా, అలాగే విలేజ్ వారీగా కూడా మొత్తం ఇరిగేషన్ స్ట్రక్చర్స్ కావచ్చు, అలాగే డ్రింకింగ్ వాటర్ సిస్టమ్స్ కావచ్చు, అన్నిటిని రివ్యూ చేసిన తర్వాత సో ఈ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ బోత్ పర్పస్కి మనం డిపెండ్ అయినటువంటి ఈచ్ ప్రాజెక్ట్ను ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో నా ప్రజెంట్ ఐఏబీ మీటింగ్లో సో ఒక 24 టీఎంసీ వాటర్ మనకి ఎంటైటిల్మెంట్ ఉంది ఎల్ఎల్సీ నుంచి.
సో ఈరోజు తుంగభద్రలో దాదాపు 60 టీఎంసీ దాకా వాటర్ ఉంది. సో మన ఎంటర్టైన్మెంట్ 24 టీఎంసీలో ఖరీఫ్ సంబంధించి ఒక 16 టీఎంసీ వాటరు మనం ఇండియన్ ఈరోజు ఐఏబీ మీటింగ్లో అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ 16 టీఎంసీ వాటర్కి రిక్వైర్మెంట్ ఇండియన్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఫాలోడ్ బై నెక్స్ట్ 10 డేస్లో మనకి వాటర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై 29th వీ విల్ బి గెటింగ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ పర్పస్ అలాంగ్ విత్ డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ నెక్స్ట్ 3 డేస్లో రీచ్ అవుతుంది. సో దాని తర్వాత ఇరిగేషన్ వాటర్ కూడా 29th అంతా వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఈ 29th తర్వాత ఫార్మర్స్ అందరూ కూడా వాటర్ మనము వాళ్ళందరికీ కూడా ఫీల్డ్స్కి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, వర్షం పడినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఈ వర్షం వాటరు, డ్రైనేజ్ వాటరు ప్లస్ మనకుండే ఈ పైప్ లైన్ చిన్న లీకేజ్ ఏదన్నా ఉన్నా కూడా ఆ వాటర్లో కలవడం ఒకటి జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనము మ్యాక్సిమం కట్టెలు చేయొచ్చు, బట్ 1% ఛాన్స్ ఉంటుంది అప్పటికి కూడా అది కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని వచ్చిన వాటర్ వచ్చినట్టు కాకుండా అట్లీస్ట్ ఒక వెయిట్ చేసుకొని ఒకటి ఈ 1 month 1.5 month వెయిట్ చేసుకొని మళ్ళీ చల్లార్చుకొని తాగితే బెటర్. అలాగే ఈ ఫుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్కి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాటిని చూసుకొని మనము వండుకొని తినడంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నాన్ వెజ్ ఎక్కువగా అవాయిడ్ చేయడం బెటర్ ఈ రైనీ సీజన్లో. సో దిస్ ఈజ్ ఈ రెండు కొద్దిగా అవేర్గా ప్రజలంతా ఉండాలి. ఈ డయేరియా క్యాంపెయిన్కి సంబంధించి ఈ మంత్ ఎండ్ దాకా కంప్లీట్గా శానిటైజర్ డ్రైవ్ టేకప్ చేయబోతున్నాం. వినుకొండ పట్టణంలో వ్యక్తిగత కక్షలతో జరిగిన రషీద్ హత్యను శవరాజకీయం చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా శవరాజకీయాలు చేయటం మానుకోవటం లేదని, గతంలో తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును శవరాజకీయం చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కూడా శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వినుకొండ పట్టణంలో వ్యక్తిగత కక్షలతో రషీద్ అనే వ్యక్తి చనిపోతే దానిని రాజకీయం చేసేందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించారని చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించటంలో తప్పు లేదని, అయితే ఆ హత్యకు తెలుగుదేశం పార్టీకి సంబంధం అంటగట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని, వ్యక్తిగత కక్షలకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా హత్య రాజకీయాలు నడిచాయని, అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల కాలంలో అలాంటి పరిణామాలు ఎక్కడా చోటు చేసుకోలేదని వివరించారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయటం మానుకోవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి ఏ టైంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టావు, ఎక్కడ పుట్టావు మాకు తెలియదు, కానీ నాశనం చేసేందుకు పుట్టావయ్యా ఈ రాష్ట్రాన్ని. ఏ ఒక్కటి కూడా శవరాజకీయాలు చేస్తావు, ఇంకా మానలేదు నువ్వు. ఎక్కడెక్కడ ఎవరు జరిగితే శవ రాజకీయాలు దొరుకుతాయా, టీడీపీ వాళ్ళని గబ్బు లేపుదామనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం ఎక్కడన్నా జరిగితే ఇది అన్యాయం జరిగింది, ఖచ్చితంగా వాళ్ళు కుటుంబాన్ని ఆదుకోవాలని ఏనాడే నోరు కూర్చావా, నోరు పాడేస్తున్నావా లేదా? ఏ ఒక్క పేదవాళ్ళని ఆదుకున్నాడో అడుగుతున్నా. నీవు రషీద్ వినుకొండలో రషీద్ అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి పర్వాలేదు, కానీ అది వ్యక్తిగత కక్షలు, వాళ్ళ కుటుంబాల కలహాల వల్ల అక్కడ చనిపోవడం జరిగింది. కానీ అది టీడీపీ వాళ్ళ మీద రుద్దుతావు. ఏ దొరికితే టీడీపీ వలన 5 సంవత్సరాలు ఎట్లా చేసావా ముఖ్యమంత్రిగా? 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి నీ అనుభవం ఎక్కడ పోయింది అర్థం కాలేదు. ఎక్కడ పోయినా శివరాజకీయాలు చేస్తున్నవే. నేను అడుగుతున్నా, మీ చిన్న ఆయన వివేకానందుడి చనిపోతే శవరాజకీయం చేసావా లేదా? చంద్రబాబు పైన ఉద్యోగం లేదా? అది ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ అన్నావు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, సిగ్గు లేదా నీకు? నీ చిన్న చంపింది ఎవరు నీకు తెలీదా? దాంట్లో నీ భాగం లేదా? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరిపించుకోలేదు అడుగుతున్నా. అంటే దాంట్లో నీ తమ్ముడు ఉన్నాడు కాబట్టి తప్పించి డ్రామాలు ఆడుతున్నావు. తెలుగుదేశం పార్టీ జోలికి రావద్దు. చంద్రబాబు ఎప్పుడు శవరాజకీయాలు చేయడు. నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. దుర్మార్గుడా, పోలవరం నాశనం చేశావు, అమరావతిని నాశనం చేశావు. దుర్మార్గ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీవు ఈరోజు మళ్ళీ శివరాజకీయాలు తెచ్చిపెడతావా? ఇంకా మానుకో, మంచి పద్ధతి కాదు. ఇంట్లో కూర్చో, లేకపోతే రాజకీయాలు మానుకో, లేకపోతే రాష్ట్రం కాదు
ఈ దేశం విడిచి వెళ్ళిపోతే దయచేసి. నందికొట్కూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముచ్చుమరి గ్రామంలో 9 సంవత్సరాల బాలిక అత్యాచారం హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ అన్నారు. ఈ మేరకు ముచ్చుమరి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గం పరిధిలోని ముచ్చుమరి గ్రామంలో వాసంతి అనే బాలిక అత్యాచారం హత్య ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ అందజేశారు. ముచ్చుమరి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే జయసూర్య, జిల్లా కలెక్టర్ రాజ్యకుమారి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందించిన రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 9 సంవత్సరాల వాసంతి అనే బాలిక అత్యాచారం హత్యకు గురి కావటం దురదృష్టకరమని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు తీవ్రంగా పరిగణిస్తుందని, ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అలాగే బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని, బాధిత కుటుంబానికి గృహ నిర్మాణంతో పాటు వారి పిల్లల ఉన్నత చదువులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. బాలిక మృతదేహం ఇంతవరకు లభించలేదని, పోలీసులు అలుపెరగకుండా గాలింపు చర్యలు చేపడుతున్నారని, అనంతరం బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు 10 లక్షల రూపాయల పరిహారం అందజేయటం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అయితే తమ కూతురి మృతదేహాన్ని తమకు అప్పగించాలని వారు కన్నీటి పర్యంతమై మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే పక్కనే కృష్ణా రివర్ ఉంది కాబట్టి మనం చాలా సంఘటనలు జరిగినాయి గతంలో కూడా. కాబట్టి అవన్నీ కూడా ఇది అందులో ఇది ఒకటి. కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాము. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు చెక్కించి కూడా 10 రోజులు కలెక్టర్ చెప్పి అది ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ గ్రామం రావడం జరిగింది. మాతో పాటు ఎంపీ గారు, చంద్రబాబు గారు, అదే మరి జయసూర్య గారు కూడా రావడం, మరి కుటుంబాన్ని మరి పరామర్శించాలని చెప్పి ముఖ్యంగా వచ్చాం. మరి ఉండే 2 బిడ్డలు మిగిలిన పాప అయితే ఈ అమ్మాయి గారు చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి గారు చిన్న అమ్మాయిని కూడా రేపు చేశారంటే ఇంత దుర్మార్గం చెప్పాలా. వాళ్ళు కూడా మైనర్, వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు. ఏదేమైనా సరే దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల ఉంటున్నారు. వారిని అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు. ఎందుకంటే పిల్లలు అయితే ఆ శవాన్ని ఏం చేశారో మనకు తెలుసు. కాబట్టి కొత్తగా ఎస్పీ గారు వచ్చారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో ఇది వెతికి తీసి ఎంతటి వాడైనా సరే, వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి దాన్ని దోషులు ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి కావచ్చు, ఇది జరగకూడని విధంగా జరగడం జరిగింది. ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు, ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ యొక్క తల్లి ఆవేదన, తండ్రి ఆవేదన, ఇంకా 2 పిల్లలు చూస్తుంటే హృదయం కలిచివేస్తూ ఉంది. ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్న పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా? అది జరిగిన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గము. దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా, కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, దీంట్లో న్యాయం చేస్తాము. ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ శవాలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు పడుతున్నాయి, ఎన్ని పట్టినా ఆ బాడీ ఆచూకీ దొరకడం లేదు. ప్రయత్నం అయితే ఆగదు. ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ అదేవిధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి. ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పు గట్టిగా చంద్రబాబు గారు తీసుకోబోయే తీసుకో చూద్దాం ప్లీజ్ చూద్దండి కొంచెం. ప్రజలు కట్టే పన్నులతో అభివృద్ధి జరుగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని
ప్రతి ఒక్కరూ సకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ పన్నులు చెల్లించాలని ఆ శాఖ జాయింట్ కమిషనర్ వంశీధర్ కోరారు. ఈ మేరకు నగరంలోని క్రెడాయ్ భవన్లో జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ రిటర్న్స్ పై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని క్రెడాయ్ బ్రాంచ్ కార్యాలయంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీఫండ్ క్లెయిమ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ టీవీ వంశీధర్, ఇన్కమ్ ట్యాక్స్ అధికారి కిరణ్ కుమార్, ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ దయానంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కొంతమంది ట్యాక్స్ కట్టడానికి అవకాశం లేకుండా రిటర్న్స్ రీఫండ్ క్లెయిమ్స్ చేశారని తెలిపారు. ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ట్యాక్స్లు కట్టకుండా తమకు వచ్చిన ఆదాయంతో డొనేషన్ చేసి రిటర్న్స్ క్లెయిమ్ చేశారని వివరించారు. ప్రజలు కట్టే పన్నులతోనే అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం తమ డిపార్ట్మెంట్ పన్నులు కట్టే విధానాన్ని సులభతరం చేసిందని ఈ సందర్భంగా వివరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 16,000 మందికి నోటీసులు పంపించి 298 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు వివరించారు. తప్పుడు రీఫండ్ క్లెయిమ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రీఫండ్ క్లెయిమ్పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దెన్ ఈ కోవిడ్ అప్పుడు ఏమైందంటే వన్స్ దిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయినప్పుడు మెజారిటీ ఆఫ్ దమ్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్ మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ద కరెంట్ జనరేషన్ దట్ ఈస్ వర్కింగ్, దే స్టార్టెడ్ డూయింగ్ థింగ్స్ బై దెమ్సెల్వ్స్. ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని చేయడం కావచ్చు, లేకపోతే ఈ ఫైలింగ్ కూడా కావచ్చు. అందుకే మీరు చూసుంటారు సార్, ఈవెన్ సిఎస్ ఆల్సో మీకు నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పే రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని అడుగుతారు, మళ్ళీ తిరిగి రారు. మీ దగ్గరికి వచ్చి అడిగేది ఏంటంటే మీ అడ్వైస్ తీసుకుంటారు, వాడేళ్ళు రిటర్న్ ఫైల్ చేసేసుకుంటాడు. వాడి డౌట్స్ వచ్చిన చోట గుర్తుపెట్టుకోవచ్చు మిమ్మల్ని అడుగుతాడు, మీరు ఓకే ఇదండి అని చెప్పి ఒక 500 ఎంత అడుగుతారు, వాడు జమ్మని వెళ్ళిపోతాడు, వాడు చేసేసుకుంటాడు. సో మీకు ఇచ్చే 500 కూడా పట్టుకోడు. అందుకే ద డాక్టర్స్ ఆర్ వెరీ స్మార్ట్ విత్ రెస్పెక్ట్ టు దిస్. Before they consult, there is a receptionist who takes the money and gives a token. With that only they can consult the doctor. But tax practitioners are so damn good people. They are very helpful. So yeah, very very generous. So they will not take this consultation first. They will give you as if they are some genius in finance. They will give every advices. And these young generation people, they are too smart. వాళ్ళు ఇంకా తెలియదు. వీళ్ళు మంచిదనాన్ని సింపుల్గా లాగేసుకొని వెళ్ళి వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయడం మొదలెట్టేశారు. Some youngsters we identified, we don't wanted to tell that they are tax practitioners. Majority of them are tax practitioners, few of them are chartered accountants. Because chartered accountants at least are bound by the Chartered Act passed by the Parliament. So they have that ethics, values and everything. Majority of them, 99% of them. One or two, mischief people are always there, but majority of them are doing the great job with respect to supporting the nation in filing their tax returns. But once the individual, because department also wanted to make system user friendly and taxpayer friendly. So మేము ఎటువంటి సిస్టమ్ తీసుకురావాలి అనుకున్నామంటే ఈ menial jobs. What is a menial job? A data entry job is a ఇప్పుడు కరెంట్ once upon a time it is like a very important job. Now everybody is a technocrat, tech savvy person, అందరికీ టెక్నాలజీ బాగా వచ్చు. So everybody started doing their things on internet. సో ఈ డేటా ఎంట్రీ అనేది అంతగా ఇంపార్టెన్స్ ఉన్న జాబ్ అవ్వట్లేదు. సో వాళ్ళే చేసేసుకుంటున్నారు. సో రిటర్న్ ఫైలింగ్ కూడా ట్యాక్స్ పేయర్స్ బేస్ పెరిగే కొద్దీ, ఇప్పుడు జస్ట్ డిస్కసింగ్ విత్ ముచ్చన్న గారు కూడా, ట్యాక్స్ పేయర్స్ బేస్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు నౌ ఐ థింక్ ఇట్స్ అప్రాక్సిమేట్లీ 7 or 7.5 crores it is reached this year. From where when I started the department it was approximately 3.5 or something, now it has doubled almost. So tax payers పెరిగే కొద్దీ మనకు నెంబర్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అంతమంది లేరు. Because not along the individuals, మనకి ఎంటిటీస్, ఫర్మ్స్, ఏఓపీస్, బిఓఎస్, డిఫరెంట్ ఎంటిటీస్ కూడా అలాగే పెరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నిటిని హ్యూజ్ వర్క్ లోడ్ ఈ డేటా ఎంట్రీతో వీ డోంట్ హ్యావ్ టైం. మనం ట్యాక్స్ ఇప్పుడు ఆల్రెడీ జిఎస్టీ ఇట్ సెల్ఫ్ హస్ బికమ్ సో మచ్ compliance oriented. So many returns have to file, GSTR 9, GSTR 3, what not, so many forms are there. So now the return filing is becoming a tedious job for a tax practitioner, because there are core issues that he can focus on, legal issues, law oriented, or any other typical tax planning issues. So the tax a chartered accountant will focus on how to plan the tax, how to comply with the laws, rather than this data entry. So
Now the young generation felt that, okay, why I should go pay somebody who is already busy with so many things, that I should go and file a return. So today, as Income Tax Department is going to conducting a meeting on awareness programs, because today in generation like faceless design, we always see that things are getting updated. It getting in SMS module, in email module, and all these things. But we are unaware of the facts that actually who is filing the return and who is updating the return, because it is very easy to enter the user ID and all these things. But the user, means the assessee doesn't know exactly what are the directions and all these things. So the department is very cautious about and it has noticed many things, that several mistakes in the returns who are claiming exemptions, deductions. Tax is what we pay to the government. Everyone agrees. There are various types of taxes. In that, income tax is one which we pay for the income what we have earned. Point here is, it is my income. Why should I pay tax? It is through your income. How do you get your income? Assuming that you have some 1,000 crores with you and you are born in Somalia. You are born in Somalia, where you don't have an avenue to make this 1,000 crores into 10,000 crores. But if you have the brain, hard work, and 1,000 crores in your hand, and you are born in India, do you have the avenue or not? True or not? Yes. If that is the case, means not only the money that gets doubled, it is your hard work that is there behind that, but paying tax is for the purpose of building infrastructure, avenues. Government should make all these things. True or not? Concern. And the department is coming to before the people. Why? They won't explain in detail what are the things we can claim. Claim in the sense, not fake claims, wrong claims, fraudulent claims. Whatever Act has provided, you should claim that exemptions only. We have been seeing last year, 500 crores of the refunds have been issued for just fraudulent claims. And again, department has taken steps and they have filed updated return and paid back the amount to the income tax department. నగరంలోని హోటల్ డివిఆర్ మ్యాన్షన్లో ఏర్పాటు చేసిన వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ శ్రీమతి పద్మలతారెడ్డి కోరారు. ఈ మేరకు డివిఆర్ మ్యాన్షన్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను ఆమె ప్రారంభించారు. నగరంలోని హోటల్ డివిఆర్ మ్యాన్షన్లో వేగశ్రీ బంగారు వజ్ర ఆభరణాల సంస్థ ఆధ్వర్యంలో బంగారు వజ్రాభరణాల ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ శ్రీమతి పద్మలతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో వేగశ్రీ సంస్థ ప్రతినిధి తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు వజ్ర ఆభరణాలకు సంబంధించి విభిన్న ఆకృతులతో కూడిన ఆభరణాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీమతి పద్మలతారెడ్డి, వేగశ్రీ సంస్థ ప్రతినిధి తేజ తదితరులు మాట్లాడుతూ హోటల్ డివిఆర్ మ్యాన్షన్లో 2 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని కర్నూలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. బయటి మార్కెట్తో పోలిస్తే తక్కువ ధరతోనే బంగారు వజ్రాభరణాలను విక్రయిస్తున్నట్లు వివరించారు. ఈరోజు రేపు మన కర్నూలులో వేగశ్రీ జ్యువెలర్స్ వాళ్ళు గ్రాండెస్ట్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు అన్ని రకాల నగలు, డైమండ్స్తో పాటు పచ్చి వర్కు, రష్యన్ ఎమరాల్డ్స్, ప్యూర్ జాతిరత్నాలతో సంబంధించినటువంటి అన్ని నగలు అత్యంత తక్కువ తరుగు మరియు మేకింగ్ ప్లస్ వాటి యొక్క డైమండ్ కాస్ట్ కూడా కంపారిజన్ వేరే షాప్స్తో పోలిస్తే చాలా తక్కువ రేట్లతో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ప్రత్యక్షంగా వీళ్ళతో చాలా అనుబంధం ఉంది. నేను వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఈరోజు కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ వీళ్ళు తీసుకొని వచ్చారు. చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా, రేపు శ్రావణ మాసంలో పూజలకైనా, తర్వాత పెళ్ళిళ్ళకైనా,
రాబోయే కాలంలో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా మీరు వచ్చి అతి తక్కువ ధరలతో ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. రకరకాల మోడల్స్ కూడా పెట్టారు. టెంపుల్ జ్యువెలరీ అయితే చాలా బాగుంది. వివిధ రకాల జాతి రత్నాలతో వీళ్ళు ఉపయోగించడం వల్ల మనకు జాతకరీత్యా కూడా ఏదన్నా మనకు రత్నాలు అవి స్టోన్స్ కావాలనుకుంటే వాటికి సంబంధించిన అన్ని నగలు ఇక్కడ లభిస్తున్నాయి. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. త్వరలో వీళ్ళు మన కర్నూలులో మంచి షాపు లాంచింగ్ చేయాలి, ఓపెనింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేగశ్రీ జ్యువెలరీ ఎగ్జిబిషన్కి వచ్చాము. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను సెకండ్ టైం వచ్చాను ఇక్కడికి. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లో తక్కువ తరుగుతో ఇస్తున్నారు. అంటే ఈ రోజు రేపు 2 రోజులు గోల్డ్ డైమండ్ ఎగ్జిబిషన్ సేల్స్ ఉన్నాయి సార్ కర్నూలులో. ఆషాఢ మాసం కానీ ఆగస్టులో మ్యారేజెస్ కానీ స్పెషల్గా డైమండ్ సెక్షన్ కోసం సపరేట్గా అందరితో కంపేర్ చేసుకుంటే కూడా డైమండ్ ప్రైస్ చాలా తక్కువ ఉంటుందండి. పోల్కీ డైమండ్స్లో వచ్చేసి నో మేకింగ్ అని ఇస్తున్నాం సార్ యాక్చువల్లీ. సో డిజైన్స్ మీ కర్నూలు ప్రజలు అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి రాజు కోరారు. ఈ మేరకు నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో నటి శ్రీరెడ్డిపై ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం అధికార ప్రతినిధి రాజు నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై యూట్యూబ్ ఛానళ్ల వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వారిని ప్రారంభంలోనే అదుపు చేయాల్సిన అవసరం ఉందని, లేకపోతే లేనిపోని సమస్యలు సృష్టిస్తారని అన్నారు. పోలీస్ అధికారులు స్పందించి శ్రీరెడ్డిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. యూట్యూబ్ ఛానల్ నటి అనే చెప్పుకునే శ్రీరెడ్డి గారి పైన కంప్లైంట్ చేయడానికి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కర్నూలు రావడం జరిగింది. ఎందుకనగా శ్రీరెడ్డి గత ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన, వారి కుటుంబం పైన, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి పైన, హోంశాఖ మంత్రి అయిన పొంగలపూడి అనిత గారి పైన విపరీతమైన దిగజారిన మాటలు మాట్లాడి వాళ్ళ కుటుంబాలు కానీ లేదంటే సంపద సమాజం తల దించుకునే విధంగా, మహిళలు కూడా ఆ మాటలు వినలేని విధంగా పదదూషాలతో మాట్లాడుతూ వీడియోలు చేసి పోస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా బాధ పెట్టే విధంగా ముందుకెళ్ళింది. కావున ఈరోజు అలాంటి చీడపురులని ముక్కతోటే తుంచాలనే ఉద్దేశంతో ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి గారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళని మేము అడిగేది ఏమంటే, ఇలాంటి విషపురులని ఏదైతే విషపురులు వీళ్ళు సోషల్ మీడియాను వాడుకొని యువకులని, మహిళని దూషించే విధంగా మాట్లాడుతూ పోతే, ఇలాగే అందరూ ఆమెను ఫాలో అయితే మాత్రం చాలా విషపూరితంగా ఉంటుంది. కాబట్టి ఈ విషపురుగుని ఇట్లనే తుంచాలని చెప్పి ఈరోజు 3 టౌన్ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆమె పైన కేసు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి జరిగింది. ప్రతి ఒక్కరూ బ్యాంకు లావాదేవీలు జరిపే సమయంలో అన్ని విధాలా అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ అధికారులు సూచించారు. ఈ మేరకు కేవీఆర్ మహిళా కళాశాలలో ఆ కళాశాల కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బ్యాంకు లావాదేవీలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని కేవీఆర్ మహిళా కళాశాలలో బ్యాంకు లావాదేవీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్యాంకింగ్ రంగ నిపుణులు పాల్గొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బ్యాంకింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా బ్యాంకులో లావాదేవీలు జరిపేటప్పుడు ఎక్కడా పొరపాటు జరిగే అవకాశం ఉంది, ఏ జాగ్రత్తలు తీసుకుంటే సవ్యంగా బ్యాంకు లావాదేవీలు జరపవచ్చు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు బ్యాంక్ అధికారులు సమాధానాలు చెప్పారు. కరెక్ట్ నెంబరేనా, ఏమైనా నెంబర్ తప్పు ఉందా చెక్ చేసుకోవాలి. తర్వాత ఎంటర్ చేసిందా ఆ మనీ చెప్పా కదా రిసీవ్ అయిందా చెక్ చేసుకోవడం. డిక్లైనింగ్ పేమెంట్ సస్పెండ్ ఫ్రాడ్ నడిచినప్పుడు కనుక్కోవాలి. మనకేమో ఇక్కడ పేమెంట్ అయ్యింది ఒకసారి ఎగ్జాంపుల్, అక్కడేమో దానికి వచ్చి ఉంటుంది.
మనం ఏం చేస్తాం, వాళ్ళు ఫోన్ చేసినాక ఇంకా డబ్బులు రాలంటారు. ఒక నిమిషం ఆగాల. సర్వర్ ఏంటంటే ఇది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే సర్వర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంతకుముందు అంటే పోస్ట్ ఆఫీస్ ఉంది ఎగ్జాంపుల్, అంటే మనకి ఇంతకుముందు మనీ ఆర్డర్స్ ఉండేది. ఇప్పుడు మేము ఉన్నప్పుడు చిన్న రోజుల్లో మనీ ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు మనం ఏంటి డైరెక్ట్గా ఆన్లైన్లో పంపిస్తున్నాం. అప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 2-3 రోజులు ఆగాల. మనీ ఆర్డర్ ఇక్కడ నుంచి చేసే వల్ల మాకు అందులోపు 2-3 రోజులు పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్గా అయిపోయింది కదా, ఒక్క నిమిషం కూడా ఆగలేదు. మనం ఏం చేస్తాము, వాడు చెప్పిన కూడా మళ్ళీ 50,000 కొడతాం. అయితే టెక్నాలజీ డెవలప్మెంట్తో పాటు సార్ చెప్పినట్టుగా ఈ స్కామ్ మనకి కనీసం మనకి ఎన్నోసార్లు ఈ లోన్ ఇస్తాం తీసుకోండి, లేకపోతే ఇది డబ్బులు మీ వెరిఫై చేయలేదు, ఆధార్ లేదు మీ అకౌంట్లో, ఇవన్నీ అని చెప్పి కాల్స్ వస్తుంటాయి. అంటే యాక్చువల్గా ఇందులో డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ శాతం రోజు రోజుకి పెరుగుతుంది. సో ఇట్లా పోగొట్టుకున్నప్పుడు అసలు మనం చేయాల్సిన పని ఏంటి, అసలు పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మనం చెప్పాలి, మనం కొద్దిగా అవేర్నెస్ ఉండి మనం ఇట్లాంటి స్కామ్స్కి బలిపడకూడదు. కానీ ఒకవేళ పోగొట్టుకుంటే మన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది, ఎలా చేయాలి, కంప్లైంట్ ఎలా చేయాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంప్లైంట్ చేసి దాని తర్వాత దాని ప్రాసెస్ ఫాలో అయితే మనకు డబ్బులు వచ్చే అవకాశం ఆర్బీఐ అన్ని పరిశీలించి వచ్చే ఆస్కారం కొంచెం గొప్ప ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మీరందరూ దీంతో అవేర్నెస్ పెంచుకుంటే మీరు మీ పేరెంట్స్కి, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్తే ఇది వాళ్ళు కూడా డబ్బు పోగొట్టుకోకుండా ఈజీగా ఉంటుంది. మన చుట్టూ పరిసరాలు జరిగే స్కామ్స్ ఇవన్నిటి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. సో మేము ఇప్పుడు నెక్స్ట్ గంట సేపట్లో మీకు అసలు ఈ స్కీమ్ అంటే ఏంటి, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఏమన్నా అన్ఫోర్చునేట్ ఇన్సిడెంట్ అయి మీరు డబ్బు పోగొట్టుకుంటే మీరు కంప్లైంట్ ఎలా లాగిన్ చేయొచ్చు అనేది మేము చూపిస్తాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.